24లో అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకురావడానికి బీసీ డిక్లరేషన్ కానివ్వండి, బీసీ కులగణన కానివ్వండి, అదేవిధంగా బీసీలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జనాభా దామాష పద్ధతి ప్రకారం పదవులు కానివ్వండి, అదేవిధంగా మొన్న జరిగిన నామినేటెడ్ చైర్మన్ల విషయంలో చైర్మన్ల ఎంపిక కానివ్వండి, అంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కానివ్వండి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కానివ్వండి, కంటోన్మెంటు అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో వారి పాత్ర చాలా కీలకమైంది. ఈ రాష్ట్రంలో బొమ్మ మహేష్ గౌడ్ అనే అతను ఒకనాటి ఇందిరాగాంధీకి అతి దగ్గరి స్నేహితుడు, గురువు అయిన కామరాజు నాడర్ గౌడ్ యొక్క వారసుడే నేడు బొమ్మ మహేష్ గౌడ్ అని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఆ రోజు కామరాజు నాడరు 5 సూత్రాల పథకం పెట్టి మరి ఒక భూస్వామ్య వర్గం అంతా కూడా ఇందిరాగాంధీ భూములు పంచుతుందని, రాజాభరణాలను కూడా జాతీయం చేస్తుందని, మరి ఆ రోజు భూస్వామ్య శక్తులు అంతా కూడా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టినప్పుడు తమిళనాడులో రాజాజీ, కొంత ఉత్తర భారతంలో పెద్ద మనుషులంతా కూడా ఇందిరాగాంధీని అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పుడు మరి కామరాజు నాడారు ఇందిరాగాంధీకి అండగా ఉండి, అమ్మ మిమ్మల్ని నేను మీకు వెన్నంటూ ఉంటా అని చెప్పి గరీబ్ హఠావో అని చెప్పి ఒక పిలుపునిచ్చిండు. దాంతోపాటు ఈ దేశంలో భూమి అంతా ఉన్నత వర్గాల చేతిలో ఉంది, మరి భూమి పంపకం చేయాలని చెప్పి ఆ రోజు కామరాజు నాడారు ప్రతి పేదవారికి ఎకరం నుండి 2 ఎకరాల భూమి పంచిన చరిత్ర ఆనాడు ఇందిరా కాంగ్రెస్కు దక్కుతుంది. దాంతోపాటు ప్రతి పేద బిడ్డకు ఇల్లు కావాలి, బర్రె గొర్రె తర్వాత భూములు పంచి బావులు తవ్వించి ఆయిల్ ఇంజన్లు ఇచ్చిన చరిత్ర ఇందిరాగాంధీకి దక్కుతుంది. అలాంటి స్ఫూర్తిని ముందుకు తీసుకొని మరి బొమ్మ మహేష్ కూడా ఈ రాష్ట్రంలో బీసీల వెనుకబడితనాన్ని గుర్తించి వీళ్ళకు జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్లు కావాలని చెప్పి మరి 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడం జరిగింది.